హైవేస్ రాజకీయ పార్టీలకు సంబంధించి కొంతమంది అభిమానులు ఉంటారు. వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, వీడియోలు, ట్రోలింగ్ అబ్బో ఘోరంగా ఉంటాయి. ఇందులో వైసీపీ, జనసేన, టీడీపీ, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కరు కూడా తక్కువ కదరా నాయన. నేను అందుకు పార్టీ స్టాండ్ అసలు ఎప్పుడు తీసుకోను, నాకు భయం. బట్ నాకు అభిమానం అన్నది ఎవరు అన్నది నేను చెప్పాను ఓపెన్గా. నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, ఆయన ఫ్యూచర్ ఫోర్కాస్ట్ బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన వచ్చేసి ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే తపన ఉండింది. అండ్ రేవంత్ రెడ్డి వచ్చేటప్పటికి ఏంటి, తాన్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తొక్కడానికి ప్రయత్నించాడు కేసీఆర్. బట్ తట్టుకున్నాడు, ఉవ్వెత్తున లేచి నిలబడ్డాడు, గెలిచిన తర్వాత ప్రతీకారం కాదు, ప్రజలు గెలిపించారు, ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నట్టుగా అవిలో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఏం చెప్పడం నాకు గుర్తు రావట్లేదు. సో వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి వల్ల ఇక్కడ గెలిచున్నాము, ఇదిగో ఇక్కడ మనం ఎవరి వల్ల ఉన్నాము ఈ పొజిషన్లో అని మనం ఆలోచించుకున్నప్పుడు మన ప్రజలు గుర్తొస్తారు. ఈ ప్రజలకు సంబంధించి అన్నప్పుడు మనం మంచే చేయాలి. మంచి చెయ్యకపోయిన సందర్భంలో ఇక మన గురించి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి ఒకరిని మించి ఒకరు మంచి చేసినా చెడుగా మాట్లాడుతున్నారు, చెడు చేసినా మంచిగా మాట్లాడుతున్నారు. ఇలా యాంకర్ శ్యామల, ఆమెని వైసీపీ వాళ్ళు రాజకీయంగా ఓ రకంగా చెప్పాలంటే ఒక ఊబి లాంటి దానిలో వేసేస్తారు. ఆమెకు తెలియక అందులో స్విమ్మింగ్ చేస్తా ఉంది. అంటే ఆ రాజకీయ ఊబిలో పడి వైసీపీలు ఏ చెప్తే ఆ రకం ప్రచారం చేస్తా పోతాం. చిన్న పెద్ద నలుచుకోవడం లేకుండా ఏదేదో మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం ముందు అసలు ఆమె ఎంత, పవన్ కళ్యాణ్ యొక్క మెచ్యూరిటీ ముందు కావచ్చు, ఆయన చేసిన దాన ధర్మం ముందు కావచ్చు, ఈమె ఎంత అసలు. అరే ఆ పృథ్వీరాజు పాపం ఘోరంగా మాట్లాడే ఈమె గురించి. ఆమె యాంకర్ శ్యామల గురించి ఈ వీడియో ఎందుకు ఇస్తానంటే, మీరు ఏ పార్టీకైనా సరే సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడే విధానంలో అవతల వారు మీరు నిందించాల్సి వస్తే మీ వెనక ఎటువంటి మచ్చ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా దానివల్ల మీకు సరికొత్త ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు ఈ విషయం ఎలా ఉందంటే, శ్యామలది ఆమె ఏదో బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ ఇచ్చింది, అది నేను చూశాను. ఆ $12,000 ఏందో ఆ కథ ఏందో నాకు తెలియదు, అదైతే కొంచెం నెగిటివ్ వేలో మాట్లాడుతున్నారు. సో నాకు వద్దు అది. ఈమె యాంకర్ శ్యామల వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, రిమైనింగ్ వాటిలో కావచ్చు, అవకాశాల గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంది. బట్ క్లియర్గా గెటప్ సీన్ చెప్పాడు. ఇప్పుడు ఓ ఊరిలో ఒక సోడా బండోడు ఉన్నాడు, ఒక కిరాణా కొట్టోడు ఉన్నాడు, ఒక మంగళ షాప్ అతను ఉన్నాడు, తర్వాత బియ్యం కొట్టు అతను ఉన్నాడు, తర్వాత బయట కిరోసిన్ అమ్ముకున్నాడు ఉన్నాడు, అలాగే కూరగాయలు అమ్ముకున్నాడు, బియ్యం అమ్ముకున్నాడు, రకరకాలు ఉన్నారు. ఇందులో ఒక్కొక్క రాజకీయ పార్టీ. అంతిమంగా ఊరిలో వ్యాపారం చేసుకోవాలనుకున్నా, ఒకరి మీద కూడా డిపెండ్ అవ్వాలన్నా ఆబ్వియస్లీ నువ్వు వాటితో మాట్లాడితే నీకు ఇష్టం లేకపోతే నీ కొడుకునో వేరే మనిషి పంపించి అక్కడ ఉన్న వస్తువు నువ్వు తెచ్చుకోవాలి. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఒక్కొక్క రాజకీయ సపోర్ట్ చేయొచ్చు. అంతిమంగా ఏంటి, అంతా కలగలిసి మరల సినిమాలు యాక్ట్ చేసుకుంటూ ఉంటారు, సీరియల్ యాక్ట్ చేసుకుంటారు, ఈవెంట్లు కలుసుకుంటూనే ఉంటారు. కానీ ఎదురెదురు పడ్డప్పుడు చిరునవ్వు రావాలి తప్ప చెయ్యి ఈ నా కొడుక అన్న ఫీలింగ్ రాకూడదు. ఎందుకు అంత దరిద్రంగా వీళ్ళు ప్రచారం చేస్తారు, అంత దరిద్రంగా వీళ్ళు పర్సనల్ విషయాల్లోకి వెళ్ళారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఈమె యాంకర్ శ్యామల ఆమె మాట్లాడుతున్న విధానం ఆమె చూస్తూ ఉంటే, గతంలో వీళ్ళ హస్బెండ్కి సంబంధించి చీటింగ్ కేసు అది ఉంటే అది ఇప్పుడు బయటకు లాగుతూ ఉన్నారు. ఈమెకు సంబంధించి అబ్రాడ్లో ఏదో కేసు, దాన్ని ఇప్పుడు హడావుడి చేస్తూనే ఉన్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్, దాన్ని బయటకు తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ ఈమె వెళ్ళి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ షర్మిలకి ఓపెన్గా సపోర్ట్ ఉండడం, అది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈమె పని చేసుకుంటూ ఉంటే అయిపోయేదానికి వచ్చి వైఎస్ఆర్ సపోర్ట్ అని, ఆ సపోర్ట్ అన్న తర్వాత కూడా నాలుగు ప్రచారం చేసుకుంటే అయిపోదును. ఏకంగా గుంట నక్కలని, ముసలి నక్కలని, తోడేళ్ళని, యాద్దని ఇది ఈమె చేసిన హడావుడి వల్ల ఈమె పర్సనల్ లైఫ్ మొత్తం గవ్వు పెట్టేస్తాను. స్టార్టింగ్ చెప్పానే, అన్ని పార్టీలకి అభిమానులు ఉంటారే బాబు, అమ్మో వాళ్ళు లాగే పర్సనల్ విషయాలు ఘోరంగా ఉంటాయని. అలా ఇప్పుడు శ్యామల గురించి మిగతా వాళ్ళు బయట పెడుతున్నారు కదా, అబ్బో ఘోరంగా ఉంది. ఎందుకు ఏంటంటే వైసీపీ వాళ్ళు అవతల ఆడల గురించి అంతే గబ్బుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అటు ఇటు చేసి ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి మహిళలు మిగతా వాళ్ళు పక్కకు పోయారు, వచ్చి ప్రచారం చేస్తున్న శ్యామల మీద పడ్డారు అంతా కూడా. కారణం ఏంటంటే వైసీపీలు కావాల్సిన కూడా అదే, ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ఇక్కడ బలిపశువుం చేయాలా, దాని నుంచి మనం లాభం పొందాలా. సోషల్ మీడియా మొత్తం ఇదే. శ్యామల మీద బూత్ రాతలు రాస్తున్న టీడీపీ, శ్యామల మీద విషం చిమ్ముతున్న జనసేన,
ఇంతే, ఇంకా వాళ్ళకి తెలిసింది ఇంతే. చేసిన అభివృద్ధి ఉండదు వైసీపీ దగ్గర. సో సింపతి రాజకీయాలు చేయాలా, చిల్లర రాజకీయాలు చేయాలా, బూత్ రాజకీయాలు చేయాలా, సేవ రాజకీయాలు చేయాలా, ఎవరో ఒకరు బలిపశువు చేయాలా. అలాగే ఈ యాంకర్ శ్యామల ఇక్కడ బలిపశువుంచారో నాకైతే అనిపిస్తుంది. మరి ఆమె తెలిసే వచ్చిందో, తెలియక వచ్చి ట్రాప్లో పడిందో, ఎంత వీలుగా అంత త్వరగా ఊబి నుంచి బయటపడితే సేఫ్, లేదంటే కష్టం.